ప్రెస్ క్లబ్ లో హ్మ్. మన సోషల్ మీడియా జర్నలిస్టులు అందరిది ఒక చర్చ నడిచింది. అవును. కొంతమంది దీనికి డుమ్మా కొట్టిర్రు. దాని హ్మ్. గురించి కూడా మనం మాట్లాడాం. అవును. నిన్న మీ స్పీచ్ ఇన్నాక చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఈ హ్మ్. అంశం మీద వైరల్ ప్రధానంగా. అవుతుందా? ఆ, బాగా వైరల్ అవుతుంది. మరి హ్మ్. అంటే ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సిన పని ఉంది మీకు? అది కూడా. అదే ఇప్పుడు మీరు ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడింది మీ దగ్గర ఒకసారి ఉంటే వినిపియాలా? జనాలకు ఒకసారి క్లారిటీ ఉండాలి. ఉమ్, ఏమంటుండు? ఈ ట్యూబు, ఆ ట్యూబు, జర్నలిస్ట్ అనేటోడు ఎవడు? ఉమ్, అసలు వాడు, వీడు అనే టర్మినాలజీ అంటే చూపిస్తా నేను ఒకసారి మీరు మీరు చూడొచ్చు లెజెండ్ టీవీ సబ్స్క్రైబర్స్ గానీ, ఫాలోవర్స్ గానీ, ఇంకా తెలంగాణలో ఉన్నవాళ్ళు మేము ఎందుకు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సీరియస్ అయ్యామంటే ఇన్ని రోజులు కూడా పోనీలే పోనీ చేస్తుండు కదా! కొంత టైం ఇద్దాం, కొంత టైం ఇద్దాం అని అనుకున్నాము. ఆ నిరుద్యోగుల విషయంలో కూడా ఇట్లా మాట్లాడాం. అయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్ నేనేమన్నానంటే ఎవడిది ఏ ట్యూబో తెలుస్తలేదని ఒక యూట్యూబ్‌నే ఒక వెక్కిరించినట్టు అంటుండు. మేమేమంటున్నా రేవంత్ రెడ్డి గాని, ఎవడు ఏ పార్టీలో ఎప్పుడుంటాడో తెలుస్తలే ఈ రాజకీయ నాయకులు. ఉమ్, ఎవడు ఏ పార్టీవోడో తెలవట్లే. ఎవడు ఏ పార్టీ ట్యూబోడో తెలవట్లే. ఉమ్, నువ్వు అవును. యూట్యూబో, ఆ ట్యూబో, ఏ ట్యూబో అంటున్నావు గదా! వీడు ఇయాల గాంధీ అనేటోడు బీఆర్ఎసా? కాంగ్రెస్ కాంగ్రెసా? తెలీదు. ఎవడికి తెలవదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నోడు బీఆర్ఎసా? కాంగ్రెసా? పటాన్ చెరువు ఎమ్మెల్యే కాంగ్రెసా? బీఆర్ఎసా? ఉమ్, వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెసా? బీఆర్ఎసా? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెసా? బీఆర్ఎసా? ఉమ్, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెసా? బీఆర్ఎసా? అసలు ఎవడు ఏ పార్టీడో తెలవట్లేదు. అసలు ఈ రాజకీయ నాయకుడు అనేటోడికి డెఫినేషన్ ఇవ్వాలి. అవును. ఇది అడగాల్సిన సీఎం ఈ ఉమ్, ట్యూబా, ఆ ట్యూబా నిన్ను అడిగేటోళ్ళు లేడనా? ఉమ్, ఇంకా చూడండి ఏం మాట్లాడిండో. ఈయన. లేదు మాకు. ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ఈ ట్యూబ్లలో ఎక్కడికెళ్ళి ఎక్కడ ఏం మాట్లాడుతారో తెలియదు కానీ రాజకీయ నాయకులు ఎక్కడికెళ్తే అక్కడ వెళ్ళి కబ్జాలు చేసి ఉమ్, తెల్లారు లేచి నుంచి ఎవరిని ముంచాలి? మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ ఉమ్, మంచిగా లెనిన్ కాటన్ 5,000ది 10,000ది 20,000 తెచ్చి మంచిగా గంజి వేసి ఇస్త్రీ వేసి ప్యాంట్ వేసి వైట్ వైట్ వేసి ఇక బయలుదేరుతారా? ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ ఎఫ్టిఎల్ ఉంది, ఉమ్, ఎక్కడ భూములు ఉన్నాయి కబ్జా చేద్దామని ఈ మైకులు పెట్టేటోళ్ళు అంతా ఎడ పెడుతుర్రన్నా? ఉమ్, ఎక్కడ ఇప్పుడు ఓకే టీవీ వెళ్ళింది. ఉమ్, రెడ్డివారి కుంటలో రెడ్డివారిల్లు అని పెట్టింది. ఉమ్, రెడ్డివారి కుంటలో రెడ్డివారిల్లు అంటే కొడంగల్‌కెళ్ళి రేవంత్ రెడ్డి ఇల్లే చూపెట్టింది. ఉమ్, ఆమె తప్పు చేస్తే ఆమె మీద డిఫమేషన్ కేసేయి. అవును. కౌంటరీ అవును. ఆమె చూపెట్టొద్దా? అవును. ఆధారాలు చూపించాలి కదా! అది ఆ! అది అబద్ధమని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికెళ్ళి చూయించిర్రు. హ్మ్. అవును ఇది ఇట్లుంది మరి ఇది మొత్తము అక్కడ దానికి ఆనుకోనుంది. హిమాయత్ సాగర్‌కి ఆనుకోనుందని చెప్పిర్రు. వివేక్ అన్నది ఉన్నదన్నారు. హ్మ్. తర్వాత ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డిది అవును. ఉందన్నారు. గండిపేట అంతా మొత్తం కబ్జాలయినాయని చూపెట్టిర్రు. హ్మ్. మీ తిరుపతి రెడ్డిది కూడా ఇప్పుడు ఆ పెద్ద అవును. ఏందది ఎఫ్‌టీఎల్ ఉంది. ఆ ఎఫ్టీఎల్‌లో ఉందని చెప్పి దుర్గం చెరువు. దుర్గం చెరువు దగ్గర ఉందని చెప్పిర్రు. హ్మ్. చూయించొద్దా? కబ్జాలు చేసినోడి మీద నీకు ప్రేముంది. హ్మ్. చూపించినోడి మీద కసి ఉంది. హ్మ్. అంటే నువ్వు గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కావాలా? అడగొద్దా? ఇదేంది వైఖరి? హ్మ్. ఇంకేమన్నాడో చూద్దాము. ఇగో చూద్దాం. వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిర్రా జర్నలిస్ట్ ప్రజలంట. ఇప్పుడు ఎవడన్నా జనరల్‌గా ప్రజల గురించి మాట్లాడుతుండు. ఈయననే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు తెలుసా? ఈళ్ళ గవర్నమెంట్ రాకన్నా ముందు ఇదే కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు జేసీబీలు తీసుకెళ్ళి కొన్ని దగ్గరల అక్రమ కట్టడాలు కూలగొట్టండి అని ఏదో అవును. అవును. చేసిండు. అవును. చేస్తే ఈయన ఏం చేసిండంటే ఇమ్మీడియేట్‌గా రాధాకృష్ణతోని ఆళ్ళ వైఫ్ గీత ఉంది. పక్కగా సోషల్ మీడియాలో వైరల్ అయితుంది. మనం అప్పుడు చూడలే. అవును. అవును. ఇప్పుడు చూస్తున్నాం. ఏమంటుండు? ఎవడన్నా పేదవాళ్ళండి ఇంత రూ. 10, రూ. 20, 1000, 10,000, 50,000 యేసుకొని ఆళ్ళు ఇల్లు కట్టుకుంటారు. నువ్వు డైరెక్ట్ ఎట్లా కూలగొడతావు? అవును. అట్లా కూలగొట్టొచ్చా? హ్మ్. అసలు అది తప్పు గదా! నోటీసులు ఇయ్యాలి. ఆళ్ళకి ఎక్కడన్నా జాగా చూపెట్టాలి. తర్వాత కూలగొట్టాలని ఈయనే చెప్పిండు. మనం చెప్పలే. అవును. ఆ! మళ్ళీ ఇప్పుడు ఈయన పోవుడే జేసీబీ బుల్డోజర్‌లు పెట్టి కూలగొడితే ఈయనని ఏమనాలి? హ్మ్. ఇగో సౌండ్ ఇది. రాలేము. ఒకవేళ ఇర్రెగ్యులారిటీస్ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి అవును. చట్టంలో నిబంధన ఉంది. అదే సున్నం చెరువు మీద. వాళ్ళేం మొన్న ఏదో ఎక్కడైతే సున్నం చెరువు మీద కూల్చిరో అదే సున్నం చెరువు గురించి వాళ్ళు మాట్లాడారు. అమాయకంగా కొనుక్కున్నారు. అమాయకంగా కొనుక్కున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి ఇవే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. ఓకే. ఇదే మాదాపూర్ సున్నం చెరువు మీద మాట్లాడి నువ్వు డైరెక్ట్ ఎట్లా చేస్తావు, రెగ్యులరైజ్ చేయొచ్చు అది ఇది అని అవును. చెప్పినావు. మరి నీ అమ్మ మరి అది నవరా మరి ఇంకా తాటి మట్టనా? నువ్వే అధికారంలోకి వచ్చినాక నువ్వు డైరెక్ట్ బుల్డోజర్లు పెట్టినావు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఆ డైరెక్ట్ పోయి చూపిస్తున్నాడు, అటు పెట్రోల్ పోసుకుంటే మరి చూపెట్టకపోతే ఏం చేస్తావు? నేను చచ్చిపోతాను అన్నప్పుడు అవును. ఇప్పుడు ప్రజలు మా మీదకి తిరగబడుతురా, మీ మీదకి తిరగబడుతురా? ఇప్పుడు ప్రజలకు అన్యాయం అయింది మనం చూపియద్దు. ఫస్ట్ థింగ్ ప్రజలు అన్యాయం అయితే మనం చూపియద్దు. అసలు ప్రజలు రానియరు కదా. అదే. అన్యాయం జరిగిందని మనకు ఫోన్ కాల్ వస్తేనే అక్కడికి వెళ్తాం, అవును. చూపించినాం. రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండని వాళ్ళు చెప్తున్నారు, యూట్యూబ్ వాళ్ళు అన్యాయం చేసినా నేనే చెప్తున్నాడు. ఉమ్. ఈ ట్యూబ్ గాలే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కరోనా సమయంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు, పోలీసులు నేను చాలా సార్లు అడ్డుకున్నప్పుడు, కాంగ్రెస్ లోకి పోయిన ఎమ్మెల్యేలతో రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినప్పుడు చూపించిన యూట్యూబ్ ఛానల్ కదా. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే తిడుతుండు, రాళ్లతో కొట్టాలని చెప్పి ఈయననే ఆ ప్రతిపక్ష మళ్ళీ ఎమ్మెల్యేలు ఈయన తీసుకుంటుండు. అంటే ఈయన చెప్పింది చెయ్యడు. నీతులు మందికి వర్తిస్తే కానీ నాకు వర్తించవు. నేను ఎన్నైనా నీతులు చెప్తా కానీ నాకెవరు నీతులు చెప్పొద్దు. నేను నీతులు చెప్తా కానీ నేను నీతులు పాటించను. ఉమ్. నేను కూలగొడితే కూలిపోవాలి. ఉమ్. ఎంత దుర్మార్గం అంటే, చట్టం తెచ్చినాక కూలగొడతారా, కూలగొట్టినాక చట్టం తెస్తారా? దుర్గం చట్టం చెరువులో తెచ్చే ఉన్న ఇండ్లన్నీ కూలగొట్టి ఇప్పుడు చట్టం తెస్తా అంటుండు. ఉమ్. ఆ చట్టం మీద ఈ 9 నెలల్లో రెడీ చేసి యాజ్ పర్ రూల్స్ నువ్వు వెళ్ళాలి కానీ ఆ. కూల్ చేతలు అన్నీ అయిపోయి సగం కూల్ చేసినాక నేను చట్టం తెస్తా అంటే అవ్వాల్సిన నష్టం అయిపోయాయి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకటి. రెండోది, ఇప్పుడు కడుతున్న వాటి మీదనే మేము కూల్ చేస్తామంటున్నావు. ఉమ్. అంటే గతంలో కట్టుకున్న సెట్ల ఉన్నోడు ఇక బతికిపోవాలి. అంతే. అంటే ఫాతిమా కాలేజీని వదిలేస్తావు అనేది, అంటే మల్లారెడ్డిని వదిలేస్తావు, పల్లా రాజశేఖరరెడ్డిని అవి వదిలేస్తావు. వదిలేసినట్టేగా. అంటే వాడు ఇప్పుడు గతంలో అదే కట్టుకున్నాడు దాన్ని కాబట్టి. దాన్ని ఊసేలేదు కదా ఇప్పుడు దాకా. ముందైతే అడావడి జరిగింది కానీ నీకు ఊసేలేదు కదా. నిజంగా కలేజా ఉంటే ఈ పేదోళ్ళ ఫస్ట్ కంటే మల్లారెడ్డి మొత్తము వాడు ఏదైతే చెరువులో కట్టిండో, పల్లారాజేశ్వరరెడ్డి ఎక్కడ కట్టిండో, వీళ్ళ అట్లీస్ట్ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు. అవును. ఎట్లాగో తిరుపతి రెడ్డి మీ అన్న కాబట్టి నువ్వు కూల్చకపోవచ్చు, పట్నం మహేందర్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు కాబట్టి కూల్చకపోవచ్చు, ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయిన ఖమ్మం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ పార్టీ కాబట్టి నువ్వు టక్కన కూల్చకపోవచ్చు, కేవీపీ రామచంద్రరావు మీ పార్టీ కూడా కాబట్టి నువ్వు కూల్చకపోవచ్చు. ప్రతిపక్ష నాయకులని మల్లారెడ్డి కూడా నువ్వు ఎందుకు కూల్చట్లే? ఉమ్. పల్లారాజేశ్వరరెడ్డి ఎందుకు కూల్చట్లే? వీళ్ళందరికంటే ఫస్ట్ ఇచ్చిన నోటీసులు వాళ్ళకే. వాళ్ళకు నోటీసులు ముందు ఇచ్చినాయి. ముందు ఆ. నోటీసులు ఇచ్చినవి వాళ్ళకే. ఇప్పుడు అటు ఓవైసీ కాలేజీకి ఈ కాలేజీకి ఫస్ట్ నోటీస్ మళ్ళీ ఇచ్చింది. ఓవైసీ ఫాతిమా అక్రమ కట్టడం కట్టిన తీసుకుపోయి జైలు లేకుండా, సరే నువ్వు కూల్చడం అలా స్కూల్ అయిపోయినాక కూలుస్తావు అనుకుందాం కొద్దిసేపు. స్కూలు కాలేజీ ఉంది, చెరువులు ఉంది, క్లాసులు మిస్ అవుతా అంటారు. ఆ అక్రమంగా కట్టిన జైలు వేయలే కదా. జైలు లేకుండా ఇట్లా దగ్గరకు తీసుకొని మేము అప్పుడప్పుడు తిట్టుకుంటాం ఉమ్. కానీ మేము వ్యతిరేకం కాదు ఎంఐఎంకు. ఉమ్. అసదుద్దీన్కి వ్యతిరేకం కాదు. ఉమ్. అసదుద్దీన్ అప్పుడప్పుడు కాంగ్రెస్ తిడతాడు, ఉమ్. తిట్టినా సరే కానీ మేము ఆయనకు వ్యతిరేకం కాదట. ఉమ్. అదే ప్రజలు పిచ్చోళ్ళు ఇక. మిమ్మల్ని ఇంకోటి నా పాపం నిజంగా ఒక్క విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. అమెరికాలో గతంలో ఈయన టీడీపీలో ఉన్నప్పుడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు, ఉమ్. వాళ్ళకు మా చేతిలో మోసపోవడం అంటే ఇష్టం, ఉమ్. మేము మోసం చేస్తాం అని చెప్పిండు. అంటే అయినా కూడా ఓట్లేసారు. అయినా వేస్తారు, మేము వేయించుకుంటాం. ఉమ్. నేను మోసగాన్నే అయినా నాకే ఓటేస్తారు ఉమ్. అని చెప్పిండండి. మా రాజకీయ నాయకులు మోసం చేస్తామండి, ప్రజలు ఇచ్చే డబ్బులతోనే పెన్షన్లు ఇస్తాం, ప్రజలు ఇచ్చే డబ్బులతోనే రైతు బంధు ఇస్తాం, ప్రజలు ఇచ్చే అన్ని ఇస్తాం, కానీ వాళ్ళు ఏదో మేము ఇచ్చినాం అనుకొని చెప్పి మా చేతిలో మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్. వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మధ్యలో మీరెవరండి మాకు డిస్టర్బ్ చేయడానికి అంటుండు. ఉమ్. అంటే ఇక మోసం చేసినట్టు ఇక ఆయననే ఒప్పుకున్నాడు కదా. మోసం అదేదో చేసినారు. టీనేజ్ లో చెప్పింది కాదు, ఆయన 30 years దాటినాక ఆ. మంచి నాకు తెలిసి ఒకసారి ఎమ్మెల్యే కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయినాక చెప్పిన మాటలు. ఇంకోటి కూడా అన్నాడు, నేను నా చేతిలో నుంచి ₹1 ఇవ్వను, ఉమ్. ప్రజలు కట్టిన ట్యాక్స్లే ఇస్తాం, జిఎస్టీ కట్టిందో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందో ఇస్తాం తప్ప ఉమ్. మేము ఇయ్యమండి, మేము ఎందుకు ఇవ్వాలి, మేము కష్టపడ్డ సొమ్ము అంటాడు. ఉమ్. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని ఎవరు విమర్శించాల్సిన అవసరం పెద్దగా కూడా లేదు, ఉమ్. ఎందుకంటే ఆయననే చెప్పిండు మేము మోసం చేస్తాం, అంటే ఆయన కూడా అందులో భాగమే.